టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో అదేవిధంగా ఆయన కొడుకు అఖీరానందన్కి అంతే క్రేజ్ ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి వెంట అఖీరా కనిపించిన వీడియోలు, ఫోటోలు ఎప్పటికీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు తెగ సెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా త్వరలోనే అఖీరా ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న విషయం ఏమిటంటే అఖీరా మరో 2 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నారట. దీనిపై అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. మరోవైపు అఖీరానందన్ సినిమా కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. వీళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారట అఖీరానందన్ గురించి. ఆయన మాట్లాడుతూ అఖీరానందన్తో సినిమా గురించి ఒక న్యూస్ ఇప్పటికే చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ఇకపోతే అఖీరానందన్ కోసం అదిరిపై కథ నేను సిద్ధం చేశాను, త్వరలోనే మీ ముందుకు వస్తా, ఖచ్చితంగా మూవీ ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తూనే సినిమాలో నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో బిజీగా ఉన్నారు ఆయన. ఏం రత్నం ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న విషయం మనకందరికీ తెలుసు.